హలో ఆల్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వచ్చేసా మళ్ళీ ఒక సూపర్ ఏమనొచ్చు, దీన్ని స్నాక్ అనొచ్చు, లేదంటే హెల్తీ రెసిపీ ఇదైతే. స్నాక్ అనొచ్చు, ఇంకేంటి ఒక సైడ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు సైడ్కి తినడానికి అనొచ్చు. మంచి ప్రోటీన్, ఇంకేమంటారు, స్పినాచ్ కదా, చాలా హెల్తీ, తింటూ ఉండాలి మనం అప్పుడప్పుడు. సో ఫస్ట్ యాజ్ యూజువల్ మంచిగా ఆయిల్లో ఆనియన్ వేసేసుకొని దాంట్లో సాల్ట్, ఇంకా జీలకర్ర, పసుపు ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీన్వైల్ నేను ఆల్రెడీ స్పినాచ్ని మంచిగా వాష్ చేసేసి సన్నగా కట్ చేసుకున్నా, సో అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా బాగా మిక్స్ చేయాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అట్లా, ఒక 5 మినిట్స్ అలా మగ్గనియాలన్నమాట. దాన్ని అలాగే వదిలేయాలి. యాక్చువల్లీ నేను పచ్చిమిర్చి మర్చిపోయా, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్నా. సో మీన్ టైం మనం మూత పెట్టేసుకున్నాం కదా, ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. నేను ఎగ్స్ని పగలగట్టేసుకొని, ఇది మొత్తం మనకి తెలిసిపోతుంది కదా, స్పినాచ్ ఆల్రెడీ కొంచెం బాయిల్ అయ్యింది అంటే ఇలా ఆయిల్ పైనకు వచ్చి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది కదా, అప్పుడు దాన్ని దించేసేసి ఇంకా మన ఎగ్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది అంతా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇంకేంటి, గుంత పొంగనాలన్నమాట. ఎగ్ స్పినాచ్ గుంత పొంగనాలు ఎప్పుడైనా విన్నారా? ఏమో, నేను ఎక్స్పెరిమెంట్ చేసిన డిషే. యూజువల్లీ ఈ కాంబినేషన్ బాగుంటుంది కదా, ఇలా ట్రై చేద్దాము అని చెప్పేసి నేను పప్పు ఏదో చేసుకున్నాను అనమాట. అండ్ ప్రోటీన్ ఏం సలాడ్ తినలేదు, ప్రోటీన్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఈ కాంబినేషన్ దొరికింది. మంచిగా పప్పు రైస్తో ఇది సైడ్ డిష్ లాగా చేసుకున్నాను అనమాట. సో దీన్ని మంచిగా ఈ గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, అందులో మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని దాంట్లో వేసేసేయాలన్నమాట ఇవన్నీ. యాక్చువల్లీ 3/4 వేసుకుంటే మనకి బెటర్, కానీ యువర్ విష్, ఇంకా ఇష్టం, మీరైతే నీట్గా వేసుకోండి. నేను కొంచెం పడేసా మధ్యలో, అది క్లీన్ చేస్తూ ఉంటే కూడా కాలింది, ఇంకా సరేలే అని వదిలేసా, ఇలా అయితే అలా మనీ. సో ఇంకా ఇలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి. మనకు తెలుస్తుంది కదా, ఇలా అది మొత్తం బాయిల్ అయిపోతే వీ కెన్ సీ ఇట్ కదా. సో అప్పుడు ఇంకా మూత తీసేసి టర్న్ చేసేసుకోవాలన్నమాట. టర్న్ చేసుకొని చూసుకోవాలి, ఇలా అవుతుంది. ఇంకా ఇప్పుడు దీన్ని మంచిగా ఏమంటే టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా బాయిల్ అయిపోతుంది. అసలు ఎంత గుంత పొంగనాలు చూసి టెంప్టింగ్ ఉంది కదా. నార్మల్గా ఇవి మనం దోశ పిండితో, మినప పిండితో చేసుకునే గుంత పొంగనాలే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా ఎమ్మీ అండ్ హెల్దీ. మనం ఆయిల్ కూడా పెద్దగా వాడలేదు, రెండు హెల్దీ, ఎగ్ ప్రోటీన్ అండ్ స్పినాచ్ కూడా చాలా యూజెస్ ఉన్నాయి. మంచిగా తింటూ ఉండాలి మనం అప్పుడప్పుడు స్పినాచ్. ఎస్పెషల్లీ అందరూ, ఇంకా ఎస్పెషల్లీ అని ఏముందిలేండి, అందరు తినాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందో, నాకైతే బాగా నచ్చింది. నేను టేస్ట్ చేసా, మంచిగా ఈవెన్గా అన్నీ రోస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. మంచిగా అన్నీ స్ప్రెడ్ ఏమంటారు టర్న్ చేసేసుకొని దాని తర్వాత ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేయాలి. అప్పుడు మంచిగా 2 సైడ్స్ కుక్ అయిపోతుంది. చెప్తున్నా కదా, టేస్ట్ అయితే సూపర్బ్ ఉంది. ఇంకా ఇలా మీకు కావాలనుకుంటే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఈ 2 కాంబినేషనే నచ్చింది అని ఇలా ట్రై చేశాను నేను. చాలా రోజులు అయిపోయింది కదా నేను కుకింగ్ వీడియో పెట్టక. యాక్చువల్లీ నేను నార్మల్ డిషెస్ ఇంట్లో చేసుకునేవి నేను డిఫరెంట్గా ట్రై చేసినవే పెడుతున్నా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది కుక్ చేస్తే అది పెట్టట్లేదు. ఒకటి ఓన్లీ రెగ్యులర్గా చేసుకునేది ఉప్మానే పెట్టా అనుకుంటా, అదే వీట్ రవ్వ అని, బ్రోకెన్ వీట్ రవ్వ అది పెట్టాను కదా అలా. సో నేను ఓన్లీ డిఫరెంట్గా ట్రై చేసినవే పెడుతూ ఉంటాను అనమాట. అండ్ ఇంకొకటి, నానమ్మ రెసిపీస్ నా దగ్గర చాలా ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనమాట. సో అవి నేను నేర్చుకున్నాను చిన్నప్పుడే. అవి కూడా నేను సూన్ పోస్ట్ చేస్తాను కుక్ చేసినప్పుడు. సో స్టే ట్యూన్ ఫర్ దోస్ నానమ్మ రెసిపీస్. ఇంకంతే, 2 సైడ్స్ మంచిగా కుక్ అయ్యాక ఇంకా సర్వింగ్ బౌల్కి తీసేసుకోవాలి. చూస్తే అసలు నిజంగానే గుంత పొంగనాల్లాగే ఉన్నాయి కదా. ఐ మీన్ అవి గుంత పొంగనాలే, బట్ మేడ్ ఆఫ్ ఎగ్ అండ్ స్పినాచ్. ఇంకెందుకు లేటు టేస్ట్ చేసేద్దాం. చాలా అంటే చాలా యమ్మీ ఉండే తెలుసా టేస్ట్ అయితే. కానీ సాల్ట్ చూసేసుకోండి, లీఫీ వెజిటేబుల్ కదా స్పినాచ్, మనం కొంచెం వేసినా ఎక్కువ అనిపిస్తుంది. సో
యాజ్ పర్ యువర్ టేస్ట్ సాల్ట్ తీసుకోండి. నాకు కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది, నేను మేబీ ఎక్కువ వేసి ఉంటానేమో.